శ్రీ రాజీవ్ దీక్షిత్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తాడేపల్లిగూడెంలో సునహరి అనే నాటు రకం బియ్యానికి ఆకుమడి తయారు చేసుకోవడం జరిగిందని అంతకుముందు వీడియోస్లో మీకు తెలియజేయడం జరిగింది. ఈ ఆకుమడి తయారు చేసుకుని 16 రోజులు అవుతుంది. ఈ ఆకుమడికి బలం ఇవ్వడం కోసం మనం మాన్యూర్ తయారు చేసుకుంటున్నాం. ఈ మాన్యూర్లో ఆవు పేడ, మనం ఇంట్లో వాడి పడేసిన కూరగాయల తొక్కులు, ఫ్రూట్స్ తొక్కులు ఇలా కలిపేసి మనం చాలా రోజులు నిల్వ ఉంచుతాం. అలా ఉంచగా ఈ పేడంతా మట్టిలాగా తయారైపోతుంది. దీని నుండి ఎటువంటి దుర్గంధం రాదు. ఇంచుమించు సువాసన కూడా వస్తుంది. ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా మెత్తగా పిసుక్కుని దీనిని ఈరోజు ఆకుమడికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనము మాన్యూర్ని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇవ్వకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి ఈ ఆవు పెంటని మనం మాన్యూర్గా ఇస్తాము. ఇంకొకసారి వేపపిండి లాంటి పదార్థాలను మాన్యూర్గా ఇస్తాము. తద్వారా అన్ని రకాల పోషకాలు ఈ ఆకుమడికి అంది ఇది బలంగా పెరుగుతుందని మా నమ్మకం.